Hi friends, welcome to RV Fun 1170. Today I am going to make Telangana style boti curry. ఫస్ట్ కర్రీకి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అండ్ సైడ్కి ఇంకొక ప్యాన్లో కర్రీ కోసం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. కోకోనట్, డ్రై కోకోనట్, పీనట్స్, జీరాస్ అండ్ ఫెనుగ్రీక్ ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ కావాలి. ఆ లోపు మన ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోతుంది. అప్పుడు పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ ఆప్షన్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బే లీవ్స్, ఆనియన్స్ అందులోనే 1 by 1 మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేయాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇవి మంచిగా రోస్ట్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో మనం అది గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ అయ్యేలా. అండ్ ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను, పౌడర్ అయిపోయింది. కోకోనట్, పీనట్, జీరా, ఫెనుగ్రీక్ వేసుకున్నాం కదా, అదే పౌడర్ ఇది. కర్రీలోకి అన్నమాట, బాగుంటుంది ఇది వేసుకుంటే. అండ్ ఇప్పుడు అదర్ సైడ్ ఆనియన్స్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. బాగా రెడ్ కలర్ అవసరం లేదు, జస్ట్ అట్లా బాయిల్ అయినట్టు ఫ్రై అయిపోతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ we have to add tomatoes. Again close the lid. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ టమాటోస్ ఆర్ గెటింగ్ బాయిల్డ్ ఇన్ ఆయిల్. తర్వాత మంచి నీట్గా వాష్ చేసుకున్న బోటీని మనం ఈ కర్రీలో, ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ బాయిల్ అయినాయి కాబట్టి బోటీ కర్రీని వేస్తున్నాను నేను. చూడండి, అలా నీట్గా వాష్ చేసుకోవాలి. మనం బోటీ కర్రీ మొత్తం వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్లో వేసేయాలి. ఇప్పుడు ప్యాన్లో బోటీ కర్రీ వేసి లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు అయిన తర్వాత మిక్స్ చేసి మంచిగా ఆయిల్లో బోటీ కర్రీ అంతా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకున్నా. అండ్ ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నా. కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ కారం, రెడ్ చిల్లీ పౌడర్ మనం ఎంత అయితే స్పైసీ తినగలుగుతామో అంత వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలి. కోకోనట్, పీనట్స్, జీరా అండ్ ఫెనుగ్రీక్ ఈ పౌడర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వాలి. మంచిగా బాయిల్ అయ్యి మనకు మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు లిడ్ క్లోజ్ చేసి ఉంచుదాము బాయిల్ అయ్యే వరకు. కర్రీ ప్రిపేర్ రెడీ అయ్యే 2 minutes ముందు కొత్తిమీర అండ్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. కర్రీ అయితే మంచిగా బాయిల్ అవుతుంది. చూసాను, లో ఫ్లేమ్లోనే ఉంది. గరం మసాలా యాడ్ చేసుకున్నాను. నేను గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, అదే మసాలా నేను ఇందులో యాడ్ చేశాను. కసూరి మేతి లాస్ట్కి కొంచెం వేసేసిన.
ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మంచిగా అవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే మన బోటి కర్రీ ఈస్ రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చేసుకోండి, మీరు అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. దిస్ ఈజ్ తెలంగాణ స్టైల్ బోటి కర్రీ.